నన్ను కుర్చీ తాత అంటారు. ఎల్లమ్మ పోస్టర్ మీదనే పసుపు కుంకుమ ఉంది పేరు మీద. అది చాలు హైలైట్ అవ్వడానికి. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ ద హీరో అండ్ మ్యూజిక్ డైరెక్టర్ దట్ పిక్చర్. ఆ సినిమాలో అతనే మ్యూజిక్ డైరెక్టర్ మరియు హీరో. అది 100 days కంపల్సరీ నడుస్తుంది. అది నా హోపు మరియు నమ్మకం. ఎల్లమ్మ తల్లి, బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆ పిక్చర్ నడిపియమ్మ. ఎంతో కష్టపడ్డాడు దేవిశ్రీ ప్రసాద్. వర్షంలో తడుచుకుంటూ కాళ్ళకు గజ్జలు కట్టుకొని ఒక చేత్తో తల్వారు ఇంకో చేత్తో కంజర్ పట్టుకొని వర్షంలో కూర్చున్నాడు. ఆ సీను హైలైట్. అతను చాలా కష్టపడ్డాడు. ఆ సినిమా 100 రోజులు కంపల్సరీ నడుస్తుంది. కుర్చీ తాత దీవెన నీకుంటుంది, ఒక ముస్లిం దీవెన కంపల్సరీ నీకుంటుంది. దేవిశ్రీ ప్రసాద్ కలుస్తా నీకు ఉంటా. ఓవర్. అంటే బలగం తర్వాత వేణుగారికి ఇంకో హిట్ పట్టుతాడు అంటారు. బలగం హైలైట్, వేణుగారు దానికి డైరెక్టర్. ఈ సినిమాకు ఎల్లమ్మ తల్లికి డైరెక్టర్, ఎల్లమ్మ సినిమాకు డైరెక్టర్. బలగమే హైలైట్. అంటే ఇది 2వ సినిమా అతనిది. ఇది కూడా బాగుంటుంది. హాయ్ బ్రో. మరి ఎల్లమ్మ ఫస్ట్ గ్లిమ్స్ వచ్చింది, మన వేణుగారు డైరెక్ట్ చేస్తున్న బలగం వేణుగారు డైరెక్ట్ చేస్తున్న ఎలా అనిపించింది? సో సినిమా అయితే పాన్ ఇండియాలో రాబోతుంది. ఇంకోటి ఏంటంటే దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే డిఎస్పీ గారే హీరో, డిఎస్పీ గారే సౌండ్ మ్యూజిక్. సో ఇది చాలా మంచి ప్లస్ పాయింట్గా పరిగణించవచ్చు. డిఎస్పీ గారు ఉన్నారంటే నార్మల్గా మ్యూజిక్కే రచ్చరచ్చలు ఇస్తాడు. అట్లాంటిది మళ్ళీ యాక్టింగ్లో దిగాడు. మరి చూసుకోవచ్చు మనం. నార్మల్గా అప్పుడప్పుడు సాంగ్స్లో దీంట్లో వస్తూ ఉంటారు. కానీ సరే హీరోగా డెబ్యూ ఇస్తున్నాడు. ఒక మంచి సినిమా అయితే తీయబోతున్నాడు అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాని 3-4 హీరోలు రిజెక్ట్ చేశారు బ్రో. సో ఈవెన్ నాని గారు కావచ్చు, లేకుంటే నితిన్ గారు చేయాల్సింది. అనవసరంగా ఇది చేశాడు. ఆయన హిట్లు లేవు. వేణుకి మంచి హిట్ ఉంది, ఒక పేరుంది కాబట్టి నితిన్ గారిని చేయొచ్చు. నితిన్ గారు ఎందుకో మరి వెనకడు వేశారు. ఆయన బహుశా నితిన్ అన్నకి హిట్ స్టోరీలు నచ్చవేమో, ఫ్లాప్ స్టోరీలే కావాలేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో నితిన్ అన్న మ్యాటర్ పక్కన పెట్టేస్తే బెల్లంకొండ శ్రీనివాస్ ఈ మధ్య ఒక మంచి సినిమాలో వచ్చిండు. ఇట్లాంటి డివోషనల్ సినిమాలు, లేకుంటే ఇట్లాంటి దేవుళ్ళు బ్యాక్డ్రాప్లో ఉన్న సినిమాలు చూసుకుంటే రీసెంట్గా కిష్కిందపురి కానీ, లేకుంటే ముందు వచ్చిన భైరవం కానీ, ఇవి చూసుకుంటే హర్రర్ కానీ లేకుంటే డివోషనల్ సినిమాస్ కానీ అతనికి వర్కౌట్ అవుతున్నాయి. కాబట్టి ఇలాంటివి చేస్తే బాగుండేది. అతను కూడా చేయలేదు. సో ఎట్టకేలకు మొత్తానికి అయితే ఈ డైరెక్టర్కి హీరోలు ఎవరు దొరకరా బాబు అనుకున్న గ్యాప్లో ఆపద్ బాంధవుడై నాకు ఈ స్టోరీ నచ్చింది, దీంతో నేను అడుగు చేస్తున్నాను అని చెప్పేసి ఫస్ట్ సినిమా పాన్ ఇండియాలో వదిలిపోతుండు డిఎస్పీ. సో డిఎస్పీ అంటే మనకు సింగర్ కానీ, మనకు మ్యూజిషియన్ కానీ తెలుసు ఇన్ని రోజులుగా. సో ఒక మ్యూజిక్ డైరెక్టర్ కానీ తెలుసు. ఇప్పుడు ఏంటంటే ఒక హీరోగా అయితే పరిచయం అవబోతున్నాడు. సో బ్రో గ్లిమ్స్ చూసుకుంటే ఉర్ర మాస్. గ్లిమ్స్లో నీకు డిఎస్పీ సగమే కనబడతాడు. కానీ ఆ చూపించే విధానం అయితే వేరే లెవెల్, అంటే వేరే లెవెల్లో గుంజుకుపోయింది. చూసుకుంటే డిఎస్పీ గారిని ఇంకో మాస్ లెవెల్లో చూపిస్తున్నాడు. ఆ జుట్టు చూసుకోవచ్చు. సో నేను అనుకున్నా ఇన్ని రోజులుగా డిఎస్పీ గారు ఏంది దేంట్లో నువ్వు కనబడతలేడు అని చెప్పి అనుకున్నాను. ఇలా హీరో అవతారం ఇస్తున్నాడు కాబట్టి ఈ మధ్య సాంగ్స్ ఏమంటారు సినిమాలు కూడా ఒప్పుకోవడం లేదు అనుకుంటున్నాను. అంటే వెనక నుంచి కెమెరా వచ్చేటప్పుడు డిఎస్పీ గారి చేతిలో మనకు డప్పు చూస్తాము. అది దేనికంటారు, మీకేమంటారు? సో చూసింది గ్లిమ్స్ వరకే కాబట్టి దాని స్టోరీ ఇంకా తెలియలేదు. ఒకవేళ దాని స్టోరీ ఏమైనా మనకు మెసేజ్ ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా చెప్పగలము. దాని స్టోరీ అయితే నాకు తెలియలేదు. సో గ్లిమ్స్ వరకే చూశాను. గ్లిమ్స్ వరకు అయితే చాలా బాగుంది. వేణు అన్న డైరెక్షన్లో ఒక మెట్టు ఎక్కాడు అనుకుంటున్నా. సో బలగంతో అందరూ ఫ్యామిలీని ఆకట్టుకుంటే ఈసారి చాలా ఈ 2 రాష్ట్రాలని ఆకట్టుకుంటాడేమో. బహుశా పాన్ ఇండియాలో వస్తున్నాడు కాబట్టి 5 భాషల్లో ఉన్న 5 రాష్ట్రాలను కూడా ఆదుకుంటాడేమో అనుకుంటున్నా. హాయ్ బ్రో. హలో. మరి ఎల్లమ్మ ఫస్ట్ గ్లిమ్స్ వచ్చింది, బలగం వేణు గారిది ఎలా అనిపిస్తుంది? ఈ ఎల్లమ్మ అనేది టైటిల్ చాలా బాగుంది. బట్ దానికి తగ్గ ఇంకోటి ఏంటంటే ఓన్లీ లెగ్ షాట్స్ ఉన్నాయి కదా, ఒక వేపాకు వెళ్తుండగా లెగ్ షాట్ బా అదిరిపోయింది. ఆయన డైరెక్షన్లో అది ఆ డైరెక్షన్ చేస్తుండగా ఎంత ఆ విజువల్ ఎలా ఇచ్చారంటే ఊహించని ఆ ఊహ కూడా మనం ఊహించలేము, అంత బెటర్గా ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే దెన్ వన్ షార్ట్ బై షార్ట్ అది క్లిప్లు ఇంత ఫాస్ట్గా దాన్ని ఎడిటింగ్ చేయించారంటే సూపర్ బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే బాగుంది వచ్చేసి లుక్ అయితే బాగుంది. ఎల్లమ్మ లుక్. దేవిశ్రీ ప్రసాద్ గారు అంటే ఇక దాదాపు కొన్ని సంవత్సరాల నుండి ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. సో దానికి తగ్గ
ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చేసి ఈయన డైరెక్షన్, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇక వేరే లెవెల్లో ఉంటుంది. అంటే దేవిశ్రీ ప్రసాద్ గారే హీరో, దేవిశ్రీ ప్రసాద్ గారే మ్యూజిక్ డైరెక్టర్ ఈ ఆ, సినిమాకి ఎల్లమ్మకి. అది అదే కొత్తగా చూపిద్దాం అనేసి డైరెక్టర్ వేణు అన్న చాలా అద్భుతంగా చూపించడానికి ట్రై చేసిండు. సో అది ఖచ్చితంగా ఇంకా అద్భుతంగా వేరే లెవెల్లో వెళ్తుంది అనేసి మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నా. ఎందుకంటే అది జరగబోతుంది. ఆ స్క్రిప్ట్ కూడా నాకు ముందే తెలుసు. బట్ అది ఎల్లమ్మ అనేది టైటిల్ కూడా నాకు ముందే తెలుసు. ఎందుకంటే నేను ఆడిషన్కి వెళ్ళాను అదే మూవీకి. ఓకే. బట్ నాకు నా లుక్కి ఆ క్యారెక్టర్ లేదంటే సరే ఓకే అని వదిలేశాను. సో బాగుంది ఆ లుక్. ఐ మీన్ ఆ ఎల్లమ్మ అనే టైటిల్, దాని దగ్గర ఆ విజువల్స్, ఎంట్రీ షాట్లు, ఆ లెగ్ షాట్లు అండ్ హీరో కనబడే విధంగా చాలా అద్భుతంగా ఉంది. బ్యాక్ షాట్ అది ఇంకా బాగా వచ్చింది. అండ్ ఒక వేపాకు తన ఏ డైరెక్షన్లో వెళ్తుందో ఆ డైరెక్షన్గా చేయాలి అంటే దట్స్ వెరీ క్రిటికల్ బ్రో. ఆ థాట్స్ రావడం చాలా కష్టం. ఇంకేమైనా అడగాల బ్రో?